హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎన్సి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ముందుగా అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. సో మరి ఈ రిపబ్లిక్ డే సందర్భంగా ఈరోజైతే త్రిరంగ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. మరి వీడియోని అయితే లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. ముందుగా ఈ హల్వా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బాండి పెట్టుకుని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేసుకుని 1 కప్పు ఉప్మా రవ్వ వేసి వేయించుకోవాలి. ఉప్మా రవ్వ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించకూడదు, జస్ట్ పచ్చివాసన పోతే సరిపోతుంది. ఎందుకంటే మనకు మధ్యలో వైట్ కలర్ కావాలి కాబట్టి. ఇప్పుడు మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు షుగర్ తీసి పక్కకు పెట్టుకుని 1.5 కప్పు మిల్క్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ 1 కప్పు మిల్క్ యాడ్ చేసుకుని రవ్వ అంతా కూడా దాంట్లో మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొక 1/2 కప్పు మిల్క్ కూడా యాడ్ చేసేసుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకుని మంచిగా ఇది కుక్ అవ్వనివ్వాలి. దగ్గరికి అయ్యే వరకు కూడా ఉడకనివ్వాలి. అలాగే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి. ఇది వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. అలాగే ఇంక ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ అయితే వేయట్లేదు, ఎందుకంటే మనం ఇది ఫ్లాగ్ థీమ్తో తీసుకున్నాం కాబట్టి ప్లెయిన్గా ఉండాలి కాబట్టి ఆ విధంగా చేసుకుంటున్నాము. ఇది కాస్త దగ్గర పడ్డాక షుగర్ కూడా వేసేసుకోవాలి. ఈ షుగరు రవ్వ అంతా కూడా మెల్ట్ అయ్యి మంచిగా కాస్త దగ్గరికి పడే వరకు కూడా దీన్ని కుక్ చేసుకోవాలి. స్టవ్ని సిమ్లోనే ఉంచుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ హల్వా అయితే కాస్త దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఇంకొక నిమిషం పాటు దీన్ని ఇలా కలుపుకుంటే మనకి ఈ హల్వా ప్యాన్ నుంచి సెపరేట్ అయినప్పుడు మనకి ఇది రెడీ అయిపోయినట్టు అనమాట. ఇలా కలుపుకోవాలి. ఈ హల్వా మనకి ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని దీన్ని మనం 3 పార్ట్స్గా చేసుకుని 2 గిన్నెలు తీసుకుని రెండిట్లో కూడా కొద్దిగా హల్వా వేసేసుకోవాలి. వైట్ కలర్లో ఉంచాల్సింది ఈ గిన్నెలోనే ఉంచుకొని మిగతావి 2 గిన్నెల్లోకి తీసుకుని మనం దాంట్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందు ఒక దాంట్లోకి గ్రీన్ కలర్ వేసి కలుపుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపి పక్కకు పెట్టుకోవాలి దీన్ని. ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ వేసి ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలిపి ఇది కూడా పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కేక్ బ్యాటర్ వేసుకుంటాం కదా, ఆ గిన్నె కానీ ఏదైనా ఒక గిన్నె తీసుకుని నెయ్యి అప్లై చేసుకుని దీంట్లోకి ముందుగా ఆరెంజ్ కలర్ వేసేసి దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఈ విధంగా వేసుకుని దీనిపైన వైట్ కలర్ వేసుకోవాలి. ఆ వైట్ కలర్ కూడా వేసాక లాస్ట్లో గ్రీన్ కలర్ వేసేసి దీన్ని 2 మినిట్స్ పాటు ఈ విధంగా వదిలేయాలి. ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేయడం వల్ల హల్వా అయితే బాగా సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఈ విధంగా ఉల్టా తిప్పేస్తే మనకి మంచి కలర్ఫుల్గా టేస్టీగా త్రిరంగ హల్వా అయితే రెడీ అయిపోయింది అనమాట. చాలా సింపుల్గా ఈ హల్వాని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. మనకి సేమ్ రవ్వ హల్వా టేస్ట్లోనే ఈ హల్వా కూడా ఉంటుంది, కాకపోతే మనం డ్రై ఫ్రూట్స్ వేయలేదంతే. సో మరి చూడండి ఎంత కలర్ఫుల్గా, చాలా బాగుంది కదా. మరి ఇంకెందుకు లేటు, మీరు కూడా ఈ రిపబ్లిక్ డేకి మీ పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి ఫ్రెండ్స్. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ స్వీట్ చేసి పెడితే. చాలా సింపుల్గా మనం ఇది ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదా. మరి ఇది కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే తప్పకుండా ట్రై చేయండి. సో మరి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. సో మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మరొకసారి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.